షలోమ్, అందరికీ నమస్కారం. గతంలో మేము కొన్ని వీడియోస్ చేయటం జరిగింది బైబిల్ యొక్క వివరణ పైన. ఆ వీడియోస్లో కింద కామెంట్లో కొన్ని ప్రశ్నలు అడగటం జరిగినప్పుడు మేము సమాధానం ఇస్తామని చెప్పి మీకు గత వీడియోస్లో మేము చెప్పి ఉన్నాం. అయితే ఒకనొక కామెంట్ మొన్న గత వీడియోలో చేయటం జరిగింది. ఆ కామెంట్ని మీకు నేను చదివి వినిపిస్తాను. అద్వితీయుడు అంటే యేసు వారు ప్రార్థన చేసింది తండ్రి గురించి ఆయన ఏం చెప్తున్నారంటే, అద్వితీయుడు ఒక్కడే, అలాంటి వాడు వేరొకటి లేడు. ఆయనకు ప్రార్థన చేస్తే మీరు ఏసే సృష్టికర్త త్రిత్వము అంటారేంటి అనేటువంటి మాటను మాట్లాడుతూ ఉన్నారు. ఎస్, నిజమే. యేసు ప్రభు వారు ప్రార్థన చేశారు కదా, ఆయన అద్వితీయుడు అనేటువంటి మాట మాట్లాడుతున్నారు. ఓకే, అద్వితీయుడు అంటే ఆయన తప్ప వేరొకటి లేడని ఎగ్జాక్ట్లీ కరెక్ట్. అయితే అద్వితీయుడు అనేటువంటి మాట గురించి మనం చెప్పాలంటే, ఆయన రెండుగా ఉండువాడు కాదు, రెండవ వాడుగా ఉండువాడు కాదు. మొదటివాడు, ఆయనకు సాటి అయిన వారు వేరొకరు లేడనేటువంటి అర్థాన్ని తీసుకుని వస్తుంది. ఖచ్చితంగా మేము దానికి ఏకీభవిస్తూ ఉన్నాము. అయితే అద్వితీయుడు అనేటువంటి మాటను మేము మాట్లాడేటప్పుడు మీరు దాన్ని యేసుప్రభు వారు ఇట్లా ఆయన ప్రార్థన చేశారు కదా, ఆయన ఒక్కడే కదా అని అన్నారంటే, మీరు యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనం సరిగ్గా అర్థం చేసుకోలేదు, 1 నుంచి 14 వరకు అని మేము భావిస్తున్నాం. అందుకనే యోహాను సువార్తలో ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని వద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను, ఆ వాక్యము కృపాసత్య సంపూర్ణుడుగా శరీరధారిగా లోకానికి వచ్చిందని దేవుని వాక్యం చెప్తా ఉంది. అంటే యేసుప్రభు వారు శరీరధారిగా ఈ లోకానికి వచ్చారు గనక ఆయన తండ్రిని కనపరుస్తూ మాట్లాడినటువంటి మాటలు మీరు దాన్ని తీసుకుని అర్థం చేసుకోలేకపోతున్నారు అనేటువంటి విషయాన్ని, శరీరధారిగా అనేటువంటి మాట మీరు మిస్ అయ్యారని మాకు అర్థమవుతూ ఉంది. త్రిత్వము అనేటువంటి మాట బైబిల్లో లేదు, త్రిత్వం అనే మాట కూడా మేము మాట్లాడలేదు. దాన్ని ఎలా అర్థం చేసుకోవాలనేటువంటి విషయంలోనే చాలామంది క్లారిటీ మిస్ అవుతూ ఉన్నారు. అయితే ఇది సుదీర్ఘమైనటువంటి వివరణ, కానీ మీకు కొంచెం అవగాహన కోసం నేను ఒక వాక్యాన్ని చదివి వినిపిస్తాను. యెషయా గ్రంథము 48వ అధ్యాయము 16వ వచనం చూస్తే వాక్యం ఏముందంటే, ఆది నుండి నేను రహస్యంగా మాట్లాడువాడును కాను, ఆది పుట్టిన కాలం మొదలుకొని నేను అక్కడ ఉన్నవాడను. అప్పుడు ప్రభువు యెహోవా నన్నును తన ఆత్మను పంపి ఉన్నాడు అనేటువంటి మాటను, దేవుని యొక్క వాక్యాన్ని మీరు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. అంటే ఆది నుండి దేవుడు రహస్యంగా మాట్లాడలేదు అనగా, యెహోవా తన వాక్కు ఆయా ప్రాంతాల్లోకి వచ్చి మాట్లాడింది. ఇప్పుడైతే శరీరధారిగా అదే వాక్కు, ఏ వాక్కు అయితే ఆది నుంచి ప్రవక్త అందరితో మాట్లాడుతూ వచ్చిందే అదే వాక్కు శరీరధారిగా లోకానికి వచ్చినటువంటి ప్రవచనాన్ని యెషయా చాలా స్పష్టంగా చెప్తున్నాడు. దీన్ని మీరు అర్థం చేసుకోవచ్చు. యేసుప్రభు వారు శరీరధారిగా వచ్చి తండ్రిని, వాక్యమైనటువంటి యేసుక్రీస్తు ప్రభు వారు శరీరధారిగా వచ్చి తండ్రిని ఎలా గణపరిచారు అనేటువంటి విషయాన్ని. ఇది మీ వేసిన మొదటి ప్రశ్న. ఇంకా రెండో ప్రశ్న, యోహాను సువార్త 17వ అధ్యాయంలో యేసు ఈ మాటలు చెప్పి ఆకాశం వైపు కన్నులెత్తి ఇట్లను, నా గడియ వచ్చి ఉన్నది, నీ కుమారుడిని మహింపరచునట్లు నీ కుమారుని మహింపరచుము. నీవు నీ కుమారునికి ఇచ్చిన వారందరిని నిత్యజీవం అనుగ్రహించినట్టు సర్వశరీరుల మీద ఆయనకు అధికారం ఇచ్చితివి. అద్వితీయుడైన సత్యదేవుడైన నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తును ఎరుగుటే నిత్యజీవం. ఎగ్జాక్ట్లీ ఇప్పుడు ప్రశ్న వేసి మీకు కూడా ఇది వర్తిస్తుంది. అంటే అద్వితీయ సత్యదేవుడైన మిమ్మల్ని నీవు పంపిన యేసుక్రీస్తును తెలుసుకొనుటే నిత్యజీవం. అంటే తెలుసుకోవటం అనేటువంటి విషయంలో ఒక విషయాన్ని మీరు క్లారిటీగా మిస్ అయ్యారు. అదేంటంటే, ఆయన వాక్కు శరీరధారిగా ఈ లోకానికి వచ్చింది అనేటువంటి విషయాన్ని మీరు మిస్ అయ్యారు. కాబట్టి ఆయన తెలుసుకునే విధంగా తెలుసుకుంటే, యేసుప్రభు వారు తండ్రిని శరీరధారిగా ఎందుకు గణపరిచాడు, ఎందుకు మహింపరిచాడు అనేటువంటి విషయాన్ని మీరు చాలా చక్కగా అర్థం చేసుకోవచ్చు. మీకు ఏమైనా సందేహాలు ఉంటే మళ్ళా కామెంట్ చేయొచ్చు, మేము మీకు తప్పనిసరిగా సమాధానం ఇస్తాం. యేషలో